బ్రిటన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. నాగాలాండ్లో 60 స్థానాలకు గాను 59 స్థానాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఒక స్థానం ఏకగ్రీవమైంది. 183 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 13 లక్షల మంది ఓటర్ల కోసం 2351 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. మేఘాలయలో కూడా 60 స్థానాలకు 59 స్థానాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఒక స్థానంలో పోలింగ్ వాయిదా పడింది. 369 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 3419 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతూ ఉన్నాయి. నాగాలాండ్లో 60 స్థానాలకు గాను 59 స్థానాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఒక స్థానం ఏకగ్రీవమైంది. 183 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 13 లక్షల మంది ఓటర్ల కోసం 2351 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. మేఘాలయలో కూడా 60 స్థానాలకు 59 స్థానాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఒక స్థానంలో పోలింగ్ వాయిదా పడింది. 369 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 3419 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమై నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. నాగాలాండ్లో 60 స్థానాలకు గాను 59 స్థానాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఒక స్థానం ఏకగ్రీవమైంది. 183 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 13 లక్షల మంది ఓటర్ల కోసం 2351 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. మేఘాలయలో కూడా 60 స్థానాలకు 59 స్థానాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఒక స్థానంలో పోలింగ్ వాయిదా పడింది. 369 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 3419 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, నాగాలాండ్, మేఘాలయలో రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలైతే ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? గాయత్రికి ఈరోజు ఉదయం 7 గంటలకు నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అయితే ఇప్పటి వరకు ప్రశాంతంగా కొనసాగుతుంది. పోలీసుల భారీ పహారా మధ్య రెండు రాష్ట్రాల్లో కూడా ఈ ఎన్నికల పోలింగ్ అనేది ప్రశాంతంగా కొనసాగుతుంది. కొన్ని అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు పోలీసులు పెట్రోలింగ్ వాహనాలతో తనిఖీలు చేస్తున్నారు. అలాగే ఈ పోలింగ్ బూత్ల వద్ద ఏజెంట్లను దగ్గరికి రానివ్వకుండా దూరంగా ఉంచి ఆ పోలింగ్ స్లిప్లను అందించే విధంగా మినిమం 500 మీటర్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఎప్పటి వరకు తీసుకుంటే కనుక ప్రశాంతంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. 4 గంటల వరకు ఎవరైతే లైన్ లో ఉంటారో వారందరినీ కూడా ఓటు హక్కు వినియోగించినందుకు ఎన్నికల అధికారులు అవకాశం కల్పిస్తున్నారు. ఇక మొత్తం నాగాలాండ్ లో 60 స్థానాలకు గాను 59 స్థానాల్లో ఎన్నికలు పోలింగ్ కొనసాగుతుంది. ఒక్క స్థానం ఏకగ్రీవంగా ఎన్నికైంది. అయితే నాగాలాండ్ లో 59 స్థానాలకు గాను మొత్తం 183 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక 183 మంది అభ్యర్థుల
ఔతవ్యం అనేది ఈరోజు ఓటర్లు తమ ఓటు హక్కు ద్వారా తేల్చనున్నారు. ఇక మార్చి 2న ఈ ఓట్ల ఫలితాలు అనేది లెక్కింపు జరగనుంది. 2వ తారీఖు మార్చి 2న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఆ రోజు ఫలితాలు విడుదల చెందినారు. ఇక మేఘాలయ విషయానికి వస్తే కూడా మేఘాలయలో 69 స్థానాలు కాదు 59 స్థానాలు ఎన్నికలు జరగనున్నాయి. ఒక స్థానానికి సంబంధించి కొన్ని కారణాల వల్ల పోలింగ్ వాయిదా పడింది. ఇక ఇక్కడ కూడా ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 60 స్థానాలకు గాను మొత్తం 369 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 21 లక్షల మంది అభ్యర్థులు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ రోజు ఒక ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది ఎన్నికల పోలింగ్ అనేది. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతోంది. మొత్తం మేఘాలయ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలింగ్ కేంద్రాలను మొత్తం 3419 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. ఇక ఇక్కడ కూడా కొన్ని సమస్యాత్మక అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించి అక్కడ పోలీసులు పహారా పెంచారు. ఇక పెట్రోలింగ్ వాహనాలతో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక మొత్తంగా చూసుకుంటే ప్రశాంతంగా ప్రజెంట్ పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం సాధారణ ఓటర్ల సంఖ్య ఇక్కడ చూసుకుంటే కనుక 13,09,650 సాధారణ ఓటర్లు ఉన్నారు. ఇక సర్వీస్ ఓటర్లు 7,983 ఓటర్లు ఉన్నారు నాగాలాండ్ లో. మొత్తంగా చూసుకుంటే 13,17,634 ఓటర్లు ఈ రోజు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక తొలిసారి ఓటు హక్కు కూడా వినియోగించుకునే ఓటర్ల సంఖ్య కూడా పెరిగింది. ఇక గతంతో ఇప్పుడు పోల్చుకుంటే కనుక గతంలో పోలింగ్ స్టేషన్ల సంఖ్య నాగాలాండ్ లో చూసుకుంటే 2018లో 2,194 ఉన్నాయి. ఇక ఈసారి ఈ పోలింగ్ స్టేషన్ పర్సెంటేజ్ కూడా 5.51% పెరిగింది. అంటే 2,315 పోలింగ్ స్టేషన్లు అయితే పెరిగాయి. ఈ రోజు ప్రశాంతంగా ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ రోజు ఇటు నాగాలాండ్ మేఘాలయ కూడా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. మార్చి 2న ఎన్నికల ఫలితాలు అనేది విడుదల కానున్నాయి. ఇక మేఘాలయ విషయానికి వస్తే మేఘాలయలో కూడా 21,61,129 సర్వీస్ ఓటర్లు ఉన్నారు. ఇక సర్వీస్ ఓటర్ల విషయానికి వస్తే 3,844 మొత్తం 44 మంది ఓటర్లు ఉన్నారు. ఇక మొత్తంగా చూసుకుంటే కనుక ఈ ఓటర్ల సంఖ్య మేఘాలయాలు 21,64,973 మంది ఓటర్లు ఈ రోజు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక ట్రాన్స్జెండర్ కానీ ఫిజికల్లీ డిజార్డర్ పీపుల్ కూడా ఈ రోజు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఇంకా 80% అంటే 80 సంవత్సరాల పైన ఉన్న వారు 22,663 మంది ఓటర్లు మేఘాలయలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఇటు నాగాలాండ్ లో కూడా 80 సంవత్సరాలు పైబడిన వారు 36,403 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక ఈ రోజు రెండు రాష్ట్రాలు కూడా ప్రశాంత వాతావరణంలో ఈ పోలింగ్ అనేది కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ అధికారులు కానీ ఎలక్షన్ డిపార్ట్మెంట్ అధికారులు కానీ పోలీసులు కూడా ఎక్కడెక్కడ పహారా కాస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ బూత్ల వద్ద కానీ పోలింగ్ స్టేషన్ల వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు. ప్రజెంట్ ఓటింగ్ పర్సంటేజ్ అనేది నెమ్మదిగా కొనసాగుతుంది. ఓటర్లు ఒక్కొక్కరికి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 4 గంటల వరకు రెండు రాష్ట్రాల్లో కూడా పోలింగ్ కొనసాగుతుంది. గాయత్రి 4 గంటల వరకు ఎవరైతే లైన్ లో ఉంటారో వారందరినీ కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధికారులు అనుమతిస్తున్నారు. గాయత్రి థ్యాంక్ యూ.